దుబ్బాకలో అహల్యాభాయ్ హోల్కర్ 300వ జయంతిని ఘనంగా నిర్వహించారు. దుబ్బాక పట్టణ కేంద్రంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు బీజేపీ దుబ్బాక మున్సిపాలిటీ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో లోకమాత అహల్యాభాయ్ హోల్కర్ 300వ జయంతి వేడుకలను నిర్వహించారు. జయంతి సందర్భంగా పళ్ల పంపిణీ చేశారు. అనంతరం 14 రకాల ఖరీఫ్ వంటలకు మద్దతు ధర పెంచినందుకు నరేంద్ర మోదీకి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా మెదక్ పార్లమెంట్ కో కన్వీనర్ చింతా సంతోష్ కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు తిరుమల రెడ్డి, బీజేపీ 3వ వార్డు కౌన్సిలర్ మట్టా మల్లారెడ్డి, దిశ కమిటీ మెంబర్ సుంకోజు ప్రవీణ్ కుమార్, బీజేపీ జిల్లా నాయకులు పుట్టా వంశీ తదితరులు పాల్గొన్నారు. అహల్యాబాయి మాత జయంతి 300వ జయంతి సందర్భంగా దుబ్బాకలో జరుపుకుంటున్నాం. ఇందులో నా యొక్క పాత్ర ఉండడం నా పూర్వజన స్ఫూర్తం అనుకుంటున్నాను. అహల్యాబాయి విగ్రహము కందుకుర్తిలో ఒక టెంపుల్లో ఉంది, సెకండ్ గజ్వేల్లో ఉంది సిద్దిపేట జిల్లాలో. ఇప్పుడు అహల్యాబాయి గురించి ఇప్పుడే ఎందుకు బయటకు వస్తుంది అంటే, పాతకాలంలో ముస్లింలు చేసింది పేపర్లలో వస్తుంది, పుస్తకాలలో వస్తుంది. కొత్తగా వచ్చిన రాజకీయ క్షేత్రంలో ఉన్న వాళ్ళందరూ వస్తున్నారు. కానీ మధ్యలో అహల్యాబాయి మాత ఈ టెంపుల్స్ని పైనుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి ఉన్న జ్యోతిర్లింగాలన్నింటినీ జీర్ణోద్ధరణ చేసి శివలింగంని ఒక మంచి మంత్రబలంతో తంత్రబలంతో మన దేశాన్ని కాపాడడానికి ఆమె సేవలని గుర్తు చేసుకోవడము మన ధర్మంగా బీజేపీ పార్టీ మన వివిధ క్షేత్రాలు ఈ సంవత్సరం తీసుకున్నాయి. మేము ఈ 10 రోజులు తీసుకొని ఈ జిల్లా వ్యాప్తంగా చేస్తూ వెళ్తూ ఉన్నాము. అందులో భాగంగా దుబ్బాక కేంద్రంలో దుబ్బాక అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో ఇది జరిగింది. మా మహిళా మూర్తులు అందరూ వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. ఇలాంటివి అహల్యాబాయి యొక్క స్మరించుకొని ఆమె యొక్క సేవని ఇదే విధంగా మేము కూడా ఆమె అడుగుజాడలో నడిచి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ దుబ్బాక మున్సిపాలిటీలో నెక్స్ట్ కాషాయ జెండా ఎగరవేస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్. రాజ్ఞి అహల్యాబాయి మాత జయంతి 300వ జయంతి సందర్భంగా దుబ్బాకలో జరుపుకుంటున్నాం. ఇందులో నా యొక్క పాత్ర ఉండడం నా పూర్వజన స్ఫూర్తం అనుకుంటున్నాను. అహల్యాబాయి విగ్రహము కందుకుర్తిలో ఒక టెంపుల్లో ఉంది, సెకండ్ గజ్వేల్లో ఉంది సిద్దిపేట జిల్లాలో. ఇప్పుడు అహల్యాబాయి గురించి ఇప్పుడే ఎందుకు బయటకు వస్తుంది అంటే, పాతకాలంలో ముస్లింలు చేసింది పేపర్లలో వస్తుంది, పుస్తకాలలో వస్తుంది. కొత్తగా వచ్చిన రాజకీయ క్షేత్రంలో ఉన్న వాళ్ళందరూ వస్తున్నారు. కానీ మధ్యలో అహల్యాబాయి మాత ఈ టెంపుల్స్ని పైనుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి ఉన్న జ్యోతిర్లింగాలన్నింటినీ జీర్ణోద్ధరణ చేసి శివలింగంని ఒక మంచి మంత్రబలంతో తంత్రబలంతో మన దేశాన్ని కాపాడడానికి ఆమె సేవలని గుర్తు చేసుకోవడము మన ధర్మంగా బీజేపీ పార్టీ మన వివిధ క్షేత్రాలు ఈ సంవత్సరం తీసుకున్నాయి. మేము ఈ 10 రోజులు తీసుకొని ఈ జిల్లా వ్యాప్తంగా చేస్తూ వెళ్తూ ఉన్నాము. అందులో భాగంగా దుబ్బాక కేంద్రంలో దుబ్బాక అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో ఇది జరిగింది. మా మహిళా మూర్తులు అందరూ వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. ఇలాంటివి అహల్యాబాయి యొక్క స్మరించుకొని ఆమె యొక్క సేవని ఇదే విధంగా మేము కూడా ఆమె అడుగుజాడలో నడిచి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ దుబ్బాక మున్సిపాలిటీలో నెక్స్ట్ కాషాయ జెండా ఎగరవేస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్. అందరికీ నమస్కారం. ఈరోజు దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో మన మోడీ గారు 14 పంటలకు మద్దతు ధర పెంచడాన్ని హర్షిస్తూ దుబ్బాక మున్సిపాలిటీ తరఫున మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇదే విధంగా మోడీ మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే ప్రతి పంటకు మద్దతు ధర లభిస్తుంది. ప్రతి రైతును ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్లో ఉంచాలని మోడీ గారు రైతులకు సబ్సిడీ అయితేనేమి, పంటలకు మద్దతు ధర అయితేనేమి, ప్రతి ఒక్క రకంగా రైతును అన్ని రకాలుగా ఆదుకునే ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం, మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని తెలియజేస్తుంది. రైతు లేనిదే రాజ్యం లేదని చెప్పుకునే ఈ గత ప్రభుత్వాలు రైతులను ఎన్నడో కట్టేట ముంచాయి. గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలం నుంచి నరేంద్ర మోడీ గారు రైతులను ఎన్నో విధాలుగా ఆదుకుంటూ ప్రతి పంటకు ఈరోజు 16 పంటలకు పెట్టుబడి సాయం పెంచడం చాలా హర్షదగ్గ విషయం. మేము ఎందుకంటే చెప్తామంటే, మేము కూడా ఒక రైతులు కాబట్టి చెప్తున్నాం. గత ప్రభుత్వాలు రైతులు ఒక యూరియా బస్తా కావాలన్నా కూడా లైన్లో నిలబడాల్సిన పరిస్థితి గత ప్రభుత్వాలది. ఇప్పుడు అదేవిధంగా ఈ ప్రభుత్వం మనము అడగకముందే మన ఇంటికి తెచ్చే విధంగా కూడా ఆ విధంగా అన్ని పంటలు కానీ యూరియా కానీ ప్రతి ఒక్కటి కానీ రైతులకు అందుబాటులో తేవడం మనం హర్షించదగ్గ విషయం.
భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రతి పంటకు 16 పంటల ప్రతి పంటకు కూడా మద్దతు ధర పెంచడం మేము చాలా సంతోషించాల్సిన విషయం. ఇప్పటికైనా ఇంకొక 10 ఏళ్ళైనా సరే నరేంద్ర మోడీ గారిని ప్రధానిగా మేము తప్పకుండా చూస్తామని చెప్పి ప్రతి రైతు పక్షాన మేము కోరుతా ఉన్నాం. అలాగే కిసాన్ మోర్చా తరఫున ఈరోజు నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఆలియాబాయి గారి జయంతి ఉత్సవాలను 300వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రైతుల పక్షాన నిలబడి 14 పంటలకు మద్దతు ధర పెంచడం వలన ఆయనకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ అలియాబాయి గారు 1725లో జన్మించి 70 సంవత్సరాల కాల వ్యవధిలోనే భారతదేశం చుట్టూ ఉన్నటువంటి గుళ్ళను కూడా ఆమె మహమ్మదీయులు మొత్తం మన గుళ్ళను ఖరాబ్ చేస్తే ఆమె ఈ 70 సంవత్సరాల జీవితకాలంలో ఆమె అన్ని ఆలయాలను పునరుద్ధరణ చేసి ఆమె గొప్ప మహిళగా ఒక భక్తురాలిగా ఆమె పేరుగాంచడం జరిగింది. కాశీ నుంచి ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్క గుడిలో కూడా ఆమె పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఆమె ప్రజలకు ఒక పుణ్యక్షేత్రాలనేది కాకుండా రాజరిక పరిపాలన కూడా చేయడం జరిగింది. ఆమె ఎంతో ధైర్యవంతురాలుగా నారీ శక్తిని ఏ విధంగా ఉండాలనేది మహిళలను కూడా ఒక ఉత్తేజపరిచే 300 సంవత్సరాల నుంచి 300 సంవత్సరాల క్రితం ఆమె జీవితకాలంలో 70 సంవత్సరాల కాల వ్యవధిలో అనేక మందిని మహిళామూర్తుల నారీ శక్తిగా అభివర్ణించడం జరిగింది. ఆమెను గత ప్రభుత్వాలు ఏవి కూడా స్మరించకపోవడం చాలా బాధాకరం. కానీ నరేంద్ర మోదీ గారు ఆమె చైతన్యాన్ని వెలికితీసి ఈరోజు భారతదేశం మొత్తం కూడా అలియాబాయి గారి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ దేశవ్యాప్తంగా కూడా ఆమె జన్మదిన వేడుకలు చేయడం జరిగింది. దానికి ఈరోజు దుబ్బాక పట్టణాధ్యక్షులు శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఇటు నరేంద్ర మోదీ గారికి పాలాభిషేకం చేస్తూ ఆమెకు కూడా జన్మదిన జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం ఈరోజు దుబ్బాక పట్టణంలో ఘనంగా నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకం. ఈ స్ఫూర్తితోని ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా ఆమెను స్ఫూర్తి తీసుకొని రేపు ఇంకా కూడా చైతన్యవంతులు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.